దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములు నైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవా, ఈ సమయం ముందు వాక్య భాగంలోనికి వెళ్తుండగా లేఖనంలో సత్యాలు మీరు నేర్చుకోవడానికి మీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా, నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. నీ దాసుని ప్రభా అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా సంపూర్ణ మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఆత్మతో సంధించండి. మాట్లాడువాడు నేను కాదునైనా మీరే నీ బిడ్డల మీద అందరితో మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కృప చెప్పున, కనికరం చెప్పున ఈ కూడికను జరిగించి కూడికను బట్టి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొంది నీ బిడ్డల మీద మమ్మల్ని ఆశీర్వదించమని మీ లేఖనముల ద్వారా మేము సంతోషించి ఆనందించి మా హృదయంలో మిమ్మల్ని నిలుపుకునేటువంటి నేను ప్రభు భాగ్యం దయచేయమని చేసిన ప్రార్థన పాత సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, గత శనివారం మనము యోబు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గత వారం మనము ఒక అంశాన్ని ధ్యానం చేసుకుని ఈ వారము మరలా మిగిలిన అంశాన్ని ధ్యానం చేసుకుందామని మీకు తెలియజేస్తాను. గత వారంలో ఏం జరిగింది? యోబు గ్రంథంలో యోబును సాతానుడు శోధించడం, అది ఒక మైనస్ పాయింట్. అయితే యోబును దేవుడు పరలోక రాజ్యములో పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట యోబు వంటి మహాభక్తుడు భూలోకంలో ఉన్నాడు అని సాక్ష్యం చెప్పడం యోబుకు ప్లస్ పాయింట్గా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనము యోబు యొక్క భక్తి జీవితాన్ని, యోబు యొక్క శ్రేష్టమైన నీతిమత్తమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని మనుషులు పొగిడినట్టుగా కాకుండా దేవుడే సాతాను ఎదుట పొగిడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనుంది? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు అని ప్రత్యేకించి దేవుడు సాతానుతో చెప్పుతున్నటువంటి మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత సాతాను దేవునితో పందెం కట్టాడు. దేవా, నువ్వు గొప్పవాడు, యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని నీవే సాక్ష్యం చెప్తున్నావు. అయితే యోబు కనుక శ్రమల పాలైతే నిన్ను దేవుడని యోబు ఒప్పుకోడు, నువ్వు దేవుడివే కాదని యోబు చెప్తాడు. అందుకు కనుక నేను యోబుని శ్రమ పెడతాను, ఆ శ్రమలో దేవుడు లేడు అని యోబు నోట వెంబడి నిన్ను దూషించేటటువంటి పలుకున్నట్లుగా నేను యోబు నోట పలికిస్తానని చెప్పి దేవునితో ప్రమాణం చేసి దేవునితో పందెం కట్టి సాతానుగాడు యోబు మీద కక్ష తీర్చుకోవడానికి భూమి మీదకి వచ్చినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, అదిగో యోబు చుట్టూ కంచె వేశానని నువ్వే చెప్తున్నావు కాబట్టి ఆ కంచెను కొద్దిగా తొలగిస్తున్నాను, ప్రాణాన మాత్రం ముట్టుగా వెళ్ళి యోబును నీవు పరీక్షించు అని దేవుడు సాతాను గాడికి అవకాశం ఇచ్చాడు. గత వారంలో జరిగినటువంటి సంభవాలు. అప్పుడేం జరిగింది? సాతానుగాడు యోబు కొన్నటువంటి ఆస్తినంతటిని కూడా పోడు చేశాడు, కుమార్తెలను కూడా చంపేశాడు. ఎలాగా? యోబు జీవితంలో ఉన్నటువంటి ఆనంద సంతోషాలకు కారణమైనటువంటి ఆస్తి పోస్తులను పాడు చేశాడు, కుమార్తెలను చంపేశాడు, తనకున్నటువంటి సంపద అంతటిని కూడా నేలమట్టం చేసేసాడు. నేలమట్టం చేసేసిన తర్వాత యోబు దేవుని దూషిస్తాడని యోబు దగ్గర కాసు కూర్చొని యోబు పక్కన ఉన్నటువంటి సాతాను గాడికి
యోబు దేవుని దూషించడం మాని దేవుని కనపరిచినటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నాం ప్రియమైన బిడ్డలారా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగినై వచ్చి తిని. ఏంటి? గొర్రెలు పోయినాయి, గొడ్లు పోని, ఒంట్లు పోని, సేవకులు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. వీళ్ళంతా యోబు పోగొట్టుకున్న తర్వాత యోబు పలుకుతున్నటువంటి మాట, మన జీవితంలో అటువంటి నిరీక్షణ మనము కూడా కలిగి ఉండాలని యోబు జీవితం మనకు పాఠం చెప్తుంది. సాతానుగాడు ఈ మాట యోబు అంటాడని అనుకోలేదు. నా తల్లి గర్భంలో నుంచి నేను రిక్తుడిగా వచ్చాను, రిక్తుడిగానే తల్లి గర్భంలోనికి మరలా వెళ్ళిపోతాను అంటున్నాడు. భూమిలోకి మళ్ళీ వెళ్ళిపోతాను, ఎక్కడి నుంచే వచ్చాను అక్కడికి వెళ్ళిపోతాను. నేను వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, వెళ్ళేటప్పుడు కూడా నేనేమి పట్టుకుని వెళ్ళను. ఇదంతా దేవుడే ఇచ్చాడు, ఇది దేవుడే తీసుకెళ్ళాడు కనుక యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైనటువంటి మాట యోబు తన నోటి వెంబడి మాట్లాడాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒళ్ళు గొగురు పోరుస్తుంది. ప్రియదనబడ్డారా, చిన్నిపాటి కష్టం, చిన్నిపాటి బాధ, చిన్నపాటి వేదన, చిన్నపాటి సమస్య మానవుని జీవితంలో మనకు వస్తే తల్లడిల్లిపోతాం, మనం తల్లడిల్లిపోతాం. చూడండి, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు, 7,000 గొర్రెలు చనిపోయినాయి, 3,000 ఒంటులు చనిపోయినాయి, 1000 ఎద్దులు చనిపోయినాయి, 500 ఆడుగాడుదులు చనిపోయినాయి. తనకున్న ఏకైక సంపదంతా పోగొట్టుకున్నాడు. సేవకులను పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, బంధువులు పోగొట్టుకున్నాడు. ఇదంతా పోగొట్టుకున్నా కూడా యోబు తన జీవితంలో ఒకే ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇదంతా దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే మరలా తీసుకుని వెళ్ళిపోయాడు అని యోబు దేవుని విషయంలో ఏ మాత్రము తప్పిదము మాట్లాడలేదు అని మొదటి అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంగతులలో ఏ విషయం అందుడు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని తన నోట వెంబడి పలకలేదు. సాతానుగాడు ఏం కోరుకున్నాడు? ఆస్తి అంతా పోయి పిల్లలు చనిపోతే వెంటనే దేవుడు దూషిస్తాడు అనుకున్నాడు సాతాను. కానీ అలాగే ఇక్కడ జరగలేదు. జరగకపోయేసరికి ఈ సాతాను గారికి తేళ్లు జేర్లు పాకినట్టు చిరాకు వచ్చేసి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ యోబు ఒకవేళ ఏమన్నా మాట్లాడతాడేమని చూశాడు, కనిపెట్టాడు. ఎక్కడక్కడ యోబు తన సంపద పోనందుకు, బిడ్డలు చనిపోయినందుకు, కుమార్తెలు చనిపోయినందుకు ఏ మాత్రము దేవుని కించెత్తు మాట అనడానికి యోబు ఇష్టపడలే. సాతాను గారికి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మరలా రెండవసారి పరలోక రాజ్యంలో దూతల సమూహము మరలా కూడుకున్నటువంటి సమయము వచ్చినట్టుగా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటగా వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకే మరలా అక్కడికి వెళ్ళాడు. మొట్టమొదటి వెళ్ళాడు యోబు మీద పగ తీర్చుకోవడానికి, దేవుని సలహా అడిగి దేవుని అనుమతిని కోరుకుని కిందకు వచ్చి యోబుని శోధించాడు. సంపదంతా పోగొట్టాడు, బిడ్డలను చంపేశాడు. అయినా ఏ విషయంలో కూడా యోబు దేవుని కించెత్తి మాట అనకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. మరలా మీటింగ్ జరిగింది. మరలా మీటింగ్ లో సాతానుగాడు వెళ్ళాడు, దేవదూతలు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాన్ని మన 2వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని మరలా వాడిని అడగగా, అపవాది భూములు ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. మొదట దేవుడు అదే అడిగాడు, రెండవసారి కూడా అదే అడుగుతున్నాడు. రెండవసారి కూడా సాతానుగాడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరము ఇచ్చిన. అందుకు యెహోవా నీవు నా సేవకుడు యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అని ఏం చేస్తున్నాడు? దేవుడు మరలా రెండవసారి
యోబును గురించి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే చెప్పాడు రెండోసారి కూడా. మొదటిసారి దేవుడే చెప్పాడు, రెండోసారి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అనవసరంగా ఏమిటంటే అండి, విసర్జించినాడు భూమి మీద అతని వంటి వాడు అవడం లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. సాతానుగాడు దేవుని ప్రేరేపించాడు. ప్రేరేపించడానికి సాతానుగాడు ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపింపబడ్డండి. దేవుడు ఎందుకు సాతాను యొక్క పందానికి ఒప్పుకున్నాడంటే, యోబు అంత భక్తిపరుడు గనుక, దేవుని యందు యథార్థత కలిగిన వాడు గనుక, విశ్వాసం కలిగిన వాడు గనుక, నమ్మిక కలిగిన వాడు గనుక, యోబు పరీక్షించినా కానీ యోబు ఏ విషయంలో దేవుని దూషించాలన్నటువంటి విషయాన్ని దేవునికి తెలుసు కనుక, దేవునికి అలాగ తెలిసింది. మానవుని హృదయంలో తలంపులన్నీ కూడా ఆయనకి ముందుగానే తెలుసు. నీ హృదయపు తలంపులు, హృదయపు ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు కనుక సమస్తము ఆయనకి తెలుసు కనుక ఆయన నీ హృదయ ఆలోచనలు చెప్పిన నీకు జరిగిస్తూ ఉంటాడు. మనం అనుకోవచ్చు, అబ్బా నేను చాలా నీతిమంతుని అని. నీ నీతి ఎంత ఉందో దేవునికి తెలుస్తుంది. పక్కనున్న మనిషికి తెలవకపోవచ్చు, తల్లిదండ్రులు తెలవకపోవచ్చు, అన్నదమ్ములు తెలవకపోవచ్చు, అక్క చెల్లెలు తెలవకపోవచ్చు, నిన్ను కట్టుకున్న భార్యకి కానీ, నిన్ను కట్టుకున్నటువంటి భర్తకి కానీ ఒకవేళ తెలవకపోవచ్చు. దేవునికి మాత్రం నీలో ఎంత నీతి ఉంది, నీతి యొక్క పరిమాణం ఎంత ఉంది, నీతి యొక్క కొలమానం ఎంత ఉందో దేవునికి తెలుస్తుంది. నీ విశ్వాసం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది. నీవు మనుషులు ఎదుట భక్తి కలిగి ఉంటున్నావు, మనుషులు లేనప్పుడు భక్తి కలిగి ఉంటున్నావు. దేవుడి సమస్తము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోబు మీద సాతానుగాడు పందెం వేసినప్పుడు, యోబుని నేను పరీక్షిస్తాను, యోబు చేత నిన్ను దూషిస్తాను అని సాతాను అన్నప్పుడు దేవుడు ఏమాత్రం భయపడలే. దేవునికి తెలుసు యోబు యొక్క జీవితం ఎంత నీతిమత్వముగా, యథార్థవంతముగా, భయభక్తులు కలిగిన జీవితాన్ని యోబు జీవిస్తున్నాడో దేవునికి ఒక్కడికే తెలుసు. అబ్రహామును దేవుడు కోరుకున్నప్పుడు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ దేశంలో అనేక మంది జనాంగం ఉన్న అనేక మంది మనుషులు ఉన్నా కానీ అబ్రహామునే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? అబ్రహాము ఏదైనా నమ్మితే ఆ నమ్మికను బట్టి, విశ్వాసాన్ని బట్టి కడవర వరకు, చనిపోయేంత వరకు ఆ నమ్మికను వదిలిపెట్టడు అబ్రహాము అని తెలుసు కనుక దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకుని, ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఈ సంతానంతటిని దేవుడు అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏసావు యాకోబు జీవితంలో ఏసావును తృణీకరించి యాకోబుని కోరుకోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? యాకోబు జీవితంలో ఉన్నతమైన జీవితం యాకోబులో ఉంది కనుక దేవుడు యాకోబును కోరుకున్నాడు. ఏసావుని విసర్జించి తిని యాకోబుని నేను కోరుకుంటుని అని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి యోబు జీవితంలో దేవునికి ఉన్నటువంటి నిశ్చయత, యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. ఏ విషయంలో కూడా నన్ను దూషించగనివాడు, దూషించలేడు. దూషించడానికి నోరు ఎత్తడానికి అతడికి నోరు రాదు అన్న. మనం తిట్టమండి, మన ఇంట్లో ఏదైనా కొదువు అయితే, ఇంట్లో మనకు జరగవలసిన కార్యాలు జరగకపోతే, మన జీవితంలో ఏదన్నా లోటుపాట్లు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, అద్దె కట్టుకోలేని పరిస్థితి వస్తే, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి వస్తే, అప్పులోడు వచ్చి మీద పడితే, ఏదైనా మన పిల్లలకు జ్వరం వస్తే, మన పిల్లలకి ఏదైనా అనారోగ్యం వస్తే, ఆసుపత్రులు పాలైతే ఆసుపత్రిలో ఉండి, ఇంటికాడ ఉండి, అన్ని విషయాలలో ఎక్కడ ఉంటే అక్కడ దేవుని దూషిస్తాం. మనకు వచ్చింది అదొకటే. దేవుడు ఎందుకు ఈ శ్రమను అనుమతించాడో, ఆ శ్రమలో నేను నిజాయితీగా ఉందాం అనేటువంటి ఆలోచన మనకి కలగదు. కొన్ని ఆలస్యం అవుతాయి, సంవత్సరాలు ఆలస్యం అవుతాయి, నెలలు ఆలస్యం అవుతాయి, కొన్నిసార్లు జీవితకాలం కూడా ఆలస్యం అవుతుంది. అయినా కానీ దేవుని మనము విశ్వాసంలో కానీ, యథార్థతలో కానీ, నీతిలో కానీ మనం దేవునిని దూషించకూడదు అనేటువంటి సత్యాన్ని తెలియచెప్పడానికి యోబు యొక్క చరిత్రను మనకు దేవుడు రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు ఎట్టి విషయంలో కూడా దేవునిని ఏమాత్రం కించేత మాట మాట్లాడలేదు. సాతాను గారికి లోపల ఎంతో కోపం ఉంది, ఎంతో బాధ ఉంది. ఏమైనా మరొకసారి
యోబు గురించి దేవుణ్ణి అడిగి, యోబు గురించి దేవుణ్ణి ప్రాధేయపడి, యోబుని ఏమైనా కానీ యోబు నోటి వెంబడి దేవుడు కాదు అనిపిద్దామని ఆడుకున్నటువంటి ఆలోచన. దేవునికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం అంటే తెలిసింది యోబు మీద. యోబు భక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడని దేవునికి తెలుసు. చూడండి 4వ వచనం, యథార్థను వదలక నిలకడగా ఉన్నాడు కదా అని సాతానుగాడితో చెప్తే 4వ వచనంలో అపవాది చెప్తున్నటువంటి మాట ఒకసారి మన జ్ఞాపకం. అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. దేవా, నీకు తెలియదేముంది? చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మాన్ని ఇస్తాడు, అలాగే ప్రాణమును కాపాడుకున్నట్టుకే తనకు కలిగిన యావత్తును కూడా నరుడు ఇచ్చును కదా అని సాతానుగాడు మంచి లాజికల్గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ లాజికల్గా దొంగోడు వచ్చాడండి మీ ఇంటికి, నేను చంపేతాన్ని కత్తి పేక మీద పెట్టాడు, మీరేం చేస్తారు? నైనా నీకేం కాలేదు పట్టుకెళ్ళిపో అన్నాడు. ఇంటికి ప్రాణం పోయిన తర్వాత మరలా సంపాదించుకోవటానికి లేదు కదా. ఏమంటాం మనం? దొంగోడు వచ్చాడండి, ఇంట్లోకి వచ్చాడు, బంగారం ఇమ్మన్నాడు, డబ్బు ఇమ్మన్నాడు. మన దగ్గర ఏది లేదు కాబట్టి ఒరే ఏది లేదు నా దగ్గర, ఉంటే పట్టుకెళ్ళి అది మానేసి చంపేసుకుంటాడు. బంగారం డబ్బు ఉన్న వాళ్ళు ఏమంటారు? డబ్బు ఉంది, బంగారం ఉంది, దాన్ని తీసుకెళ్ళు, నన్ను చంపుకో అంటారు. అనరా? ప్రాణం కోసం ఆస్తుపోస్తులను వదులుకునేవారు భూమి మీద చాలా మంది ఉన్నారు. చర్మం కోసం చర్మాన్ని వదులుకునేవారు కూడా ఉన్నారు. ఆరోగ్యం కోసం చర్మాన్ని వదులుకునేవారు కూడా ఉన్నారు. సాతానుగాడు యొక్క లాజిక్ మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు తెలుసండి? చర్మము కాపాడుకొనుటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకే తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇప్పుడు యోబు ఏం చేశాడు? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆస్తిని అంతటిని కూడా ఇచ్చాడు అనుకుందాం. చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మం ఇవ్వడం అంటే అర్థం ఏంటి? కాలుకు పుండేసింది, ఆ పుండు కాళ్ళు అమ్మటి పైకి ఎగబాకుతుంది, శరీరం అంతా కూడా విషమైపోతున్నప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ గారు, ఏమంటే ఈ కాలు తీసేస్తాను కానీ మీరు బతకరు అంటే, పోతే అదో కాలు తీసిపడేయండి, నేను బ్రతికితే చాలు అనరా? చాలా మందికి కాళ్ళు తీసేసి ఉన్నారు, చాలా మందికి చేతులు తీసేసి ఉన్నారు. కనుక ప్రయోజన పట్లనా చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మాన్ని ఇస్తుంటే ఒక కాలు పోయినా పర్లేదు, ప్రాణం నిలబడుతుంది కదా అని. అలాగే మనిషి ప్రాణం కోసం ఆస్తిపోస్తులు ఇవ్వడం కూడా పెద్ద గొప్పతనమేం కాదు అని సాతాను గారు ఇక్కడ లాజిక్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనంలో చదువుతాను. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని సాతాను గారు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఆస్తిపాస్తులు తీసేశాడు, పిల్లల్ని చంపేశాడు. అయినా కానీ యోబు ఎట్టి విషయంలో దేవుణ్ణి దూషించలే, ఒక్క మాట మాట్లాడలే. రెండవసారి మొదటిసారి శోధించాడు, విఫలమైపోయాడు. రెండవసారి శోధించడానికి ప్రయత్నం చేసి ఏమంటున్నాడు? అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ సముఖమందు నీ ముఖమును ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని సాతానుగాడు దేవునితో మరలా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? శరీరాన్ని ముట్టి ఎముకను ముట్టి అంటే శరీరపు రోగాలు, శరీరం కుళ్ళిపోవడం కానీ, ఎముకలు పాడైపోవడం కానీ, బలహీనత రావడం కానీ, ఇటువంటి ఏమైనా వచ్చినాయి అనుకో, నీ ముఖమందే నీ సముఖమందే నిన్ను దూషించి అతడు నిన్ను విడిచిపోతాడు అని చెప్పాడు. 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీ ముట్టవద్దని సెలవిచ్చెను. ఏమంటాడు తెలుసా దేవుడు? నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, ఏదైనా చేసుకో, అతను మాత్రం నీతిని యథార్థతను వదిలి పెట్టాడు కనుక అతని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు. శరీరాన్ని ముట్టుకుంటావా, ఎముకను ముట్టుకుంటావా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చేసుకో, కానీ అతని ప్రాణము జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అని సాతాను గారికి దేవుడు వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వెంటనే సాతాను గారికి ఆనందం వేసేసి భూమి మీదకి వచ్చేసాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యాడు కదా, రెండవసారి అయినా కానీ నేను జయించాలి, రెండవసారి అయినా కానీ దేవుని ముందు నేను జయించాలి, యోబు చేత దేవుడు కాదు అని నేను ఒప్పించాలి అని ప్రయత్నం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాల మొదలుకొని నన్నెత్త వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. భూమి మీదకి వచ్చేసాడండి. దేవుడు చెప్పాడుగా, యోబు నీ వశమున ఉన్నాడు. ఎవరి వశమున? సాతాను వశమున ఉన్నాడు.
యోబును దేవుడు సాతాను వశం చేసేంత వరకు యోబును టచ్ చేయడానికి కానీ యోబును ముట్టుకోవడానికి కానీ సాతాను గారికి ఎటువంటి అధికారము లేకుండా పోయింది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా, దేవుని అనుమతి లేకుండా సాతాను మన మీదకి రావడానికి కానీ మనల్ని శోధించడానికి కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ వాడికి అధికారం ఏమీ కూడా లేదు. ఇశ్రాయేలు జనాంగము దేవుని నడిపింపులో ఉన్నంతసేపు వారికి ఎటువంటి అపజయము రాలేదు. వారు విగ్రహాల వైపుకు తిరిగి విగ్రహాలను పూజించి వారు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తే శత్రువులు వచ్చి వారిని స్వాధీనం తీసుకుని వారిని దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారు తప్ప ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా దేవుడు నడిపింపులో ఉన్నంతసేపు కూడా వారికి ఎటువంటి అపాయం దేవుడు రానవలేదండి. యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో వడగళ్ళు కురిపించాడు, తన దూతలను పంపించాడు. వారు యుద్ధం చేయకుండానే దూతలు యుద్ధం చేశారు. వడగళ్ళ ద్వారా చనిపోయారు చాలా మంది. ఎరుకో గోడలు కూలడానికి కూడా కారణం ఏంటో తెలుసండి, ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఎరుకో గోడలను కూల్చడానికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒప్పుకుంటేనే, దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలో శ్రమలు కానీ శోధనలు కానీ కష్టాలు కానీ అవి మనలోనికి వస్తాయి. దానికి కూడా రీజన్ ఉంది. ఏంటా రీజను? కొన్నిసార్లు మనం పరీక్షించడానికి దేవుడు వాటిని అనుమతిస్తాడు. కొన్ని సార్లు నువ్వు మాట విననప్పుడు వాటిని దేవుడు నీ మీద ప్రయోగించడానికి ఆయన అనుమతిస్తాడు. రెండు విషయాలు. మొట్టమొదటిగా నిన్ను పరీక్షించడానికి, నీ భక్తి జీవితాన్ని పరీక్షించడానికి, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు. రెండవదిగా నువ్వు ఒకవేళ పాపం చేసి దేవుని మాటను వినకుండా లోకం వైపు తిరుగుతూ ఉంటే, లోకం వైపు చూస్తూ ఉంటే అప్పుడు దేవుడు శ్రమలను నీకు అనుమతిస్తాడు. ఈ రాత్రి మన జీవితంలో బాగోగులు అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి. అదృష్టం అనేది కూడా మన చేతుల్లో ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి నీతిమంతంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని కాపుదల మన చుట్టూ ఉంటుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక యోబు దగ్గరికి వచ్చాడు సాతానుడు. యోబు శరీరాన్ని టచ్ చేశాడు, ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత ఏమైందండి? యోబుకి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా బాధలు గల కురుపులతో యోబును సాతాను మొత్తినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యోబును మొత్తాడు. యోబును ఎప్పుడైతే సాతాను ముత్తాడో, కురుపులతో ముత్తాడో, యోబు ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. కురుపులతో నిండిపోయిందంటే చిన్న చిన్న పొక్కులు రావడం, ఆ పొక్కులు చితకడం, ఆ పొక్కులు మరలా రసి కారడం, ఆ రసి ఎక్కడైతే కారిందో రసి దగ్గర మరలా పొక్కులు లెగడం, ఒళ్ళంతా కురుపులతో యోబు నిండిపోయాడండి. నిండిపోయిన తర్వాత యోబు చేస్తున్న పని మనం జ్ఞాపకం చేసుకుని 9వ వచనం, చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని చూడండి బాధల కురుపులు అతను ఒళ్ళు కోక్కున్నట్టుగా చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. బూడిద ఎక్కడ చేశాడు? బూడిద ఎంత కూర్చోడు తెలిసింది? మీకు పెద్దవాళ్ళకి తెలుస్తుంది కానీ పిల్లలైనా మీకు ఏం తెలవదండి. పూర్వకాలం ఈ మందులు, ఆయింట్మెంట్లు, టాబ్లెట్లు లేవు. ఏదైనా పుండు పడితే పొయ్యిలో కట్టెలతో మండ పెట్టిన తర్వాత వచ్చినటువంటి బూడిదని ఏం చేసేవారు తెలిసింది? ఆ పుండి మీద ఆ బూడిదని వేసుకునేవారు. పెద్దలైన వారికి తెలుస్తుంది. ఏదైనా పుండు పడితే ఏం చేసేవారు తెలిసిన? పొల్ల గుచ్చుకుని కానీ చేయి దగ్గర కానీ ఏదైనా పుండు పడితే ఆ పుండు మానడానికి, దురద తగ్గడానికి పొయ్యిలో ఉన్నటువంటి బూడిదను తీసుకొచ్చి ఆ పుండు మీద జల్లుకునేవారు. ఈ తరం పిల్లలకి తెలవదు, ఈ తరం వాళ్ళకి తెలవదు. 40 సంవత్సరాల వెనకాల ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. 40 సంవత్సరాల ముందున్న వారికి ఎవరికి కూడా ఏమీ తెలియదు. బూడిదలో కూర్చోవడానికి గల కారణం ఏంటో తెలిసింది? ఆ పుండు యొక్క దురద తగ్గడానికి బూడిదని జల్లుకుంటే ఆ పుండు మీద ఉన్నటువంటి దురద తగ్గుతుంది. కనుక యోబు బూడిదలో కూర్చున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మన కొరకు రాయించి ఉంచాడు. బూడిదలో కూర్చుండగా ఆ చెల్ల పెంక తీసుకుని గోక్కుంటూ ఆ దురద భరించలేక బూడిద రాసుకుంటూ ఉంటున్న సందర్భంలో భార్య వచ్చింది. అప్పటికి కూడా ఒళ్ళంతా కురుపులైపోయి పుండులైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఏమాత్రము దేవుణ్ణి దూషించడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను గారికి ఇంకేం పని లేదు. యోబు దగ్గర కూర్చున్నాడు. యోబు దగ్గర కుర్చీ వేసుకుని కూర్చున్నాడు సాతాను గారు. కూర్చుని యోబు ఏ విషయంలోనే దేవుని దూషిస్తున్నాడా, దేవుని కనుక ఏమన్నా తిడుతున్నాడా, దేవుని మీద ఏమన్నా కుర్రుగా ఉన్నాడా, దేవుని మీద కోపంగా ఉన్నాడా అని
సాతాను కుర్చీ వేసుకుని యోబు దగ్గర కూర్చున్నాడు. అసలు ఎక్కడికి కదలడం లేదు. అటు పనులన్నీ మానేసుకున్నాడు, అటు వెళ్ళవలసిన ప్రయాణాలు మానేసుకున్నాడు. యోబు దగ్గర కూర్చుని యోబు నోటు ఏమంటే ఒకవేళ ఈ మాట వస్తే నేను సంతోషంగా దేవుని అడిగేయచ్చు అని ఎదురు చూస్తున్నాడు యోబు దగ్గర కూర్చుని సాతాను గారు. కానీ యోబు ఏ విషయంలో కూడా దేవునిని ఏమనడంలే. కురుపులు వచ్చినాయి, పుళ్ళు వచ్చినాయి, వెంటనే బూడి తెచ్చుకున్నాడు, కూర్చున్నాడు, తెల్లపెంక తెచ్చుకుని కూర్చున్నాడు, గోక్కోవడం మొదలు పెట్టాడు. ఇదంతా భార్య చూస్తుంది. చూసి 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 తట్టుకోలేక, భర్త యొక్క శ్రమను తట్టుకోలేక, భర్త యొక్క బాధను తట్టుకోలేక, భర్త యొక్క పరిస్థితిని తట్టుకోలేక, ప్రియమైన బిడ్డలారా, భర్త దగ్గరకు వచ్చి భార్య అంటున్నటువంటి మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, భార్య వచ్చింది, నీవు ఇంకా యథార్థతను వదులుకుందవా, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్తుంది. ఇక్కడికి వచ్చి భార్య, ఆమెకి అంత బాధ వచ్చి ఉంటుంది. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, సంపద అంతా పోయింది. దేవుడు నాకు ఇచ్చాడు అన్నావు, నాకు ఇచ్చాడు అన్నటువంటి దేవుడు ఇదంతా తీసేసుకుంటే దేవుడిని ఎందుకు దూషించవు? దేవుడిని దూషించమని ఎందుకు చెప్తుంది ఇక్కడ తెలుసా మీకు? యోబు ఏ విషయంలో కూడా దేవుని దూషించడం లేదు కనుక యోబుకు ఒకవేళ ఆలోచన లేదేమో దేవుని తిట్టాలని అని సాతాను గాడు యోబు యొక్క భార్యను ప్రేరేపించి తన భార్యను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. యోబు యొక్క భార్య మీద సాతాను ప్రభావం చూపి ఆ భార్యకు చెప్పాడండి, నువ్వు వెళ్ళి నీ భర్తను దేవుని దూషించమని చెప్పు అన్నాడు. అంతే, గబగబా వచ్చేసింది, యోబు దగ్గరికి వచ్చేసింది. యోబు దగ్గరికి వచ్చి ఇంకాను నీవు యథార్థతను వదలకుందువా అంటే, కష్టాల్లో కూడా యథార్థతను యోబు వదలలేదు. ప్రియమైన బిడ్డలారా, బాధల్లో యథార్థతను వదిలిపెట్టలేదు, ఇబ్బందుల్లో యథార్థతను వదిలిపెట్టలేదు. దేవుడు దేవుడే, దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను అని చెప్తున్నాడు తప్ప దేవుని కించెత్తు మాట కూడా అనడానికి యోబు ఇష్టపడపోయేసరికి భార్య వచ్చి అంటుంది, యథార్థను ఇంకా వదలకుందు, దేవుడు దూషించి మరణము కమ్మనను. అందుకు అతడు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమన్నాడు చదవండి ఒకసారి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింప తగదా అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అన్నాడు. మూర్ఖురాలులాగా మాట్లాడుతున్నావు, మూర్ఖులు ఎలాగైతే మాట్లాడుతున్నావు అలాగ మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలు కాదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ఆ విషయంలో కూడా భార్యని ఏమాత్రం తప్పు మాట యోబు అనలేదు. సరిగా మాట్లాడుతున్నావు అంటూ మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా? దేవుని వల్ల మేలు అనుభవిస్తున్నాం పర్లే, మరి దేవుని వలన మనము కీడును మనము అనుభవింప తగదా అని యోబు తన భార్యతో చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వలన మేలు అనుభవించాము, సంతోషం అనుభవించాము, బాగుంది, మరి కీడు వచ్చినప్పుడు అనుభవించమా మనం అని యోబు తన భార్యతో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈ సంగతులలో ఏ విషయం అందరూ యోబు నోటి మాటలోనైనను, ఏ మాటతోనైనను, నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బే, ఏ విషయంలో కూడా యోబు నోటి నుండి ఒక్క మాట కూడా దేవుని అనడానికి, పాపం చేయడానికి ఏ విషయంలో కూడా యోబు ఇష్టపడలేదండి. యోబు రక్తంలోనే లేదు దేవుని దూషించడం. ఏమంటామండి? కొన్నిసార్లు మనం అంటాం కదా, దొంగతనం చేయడం నా రక్తంలో లేదంట, పాపం చేయడం నా రక్తంలో లేదంట, అబద్ధం మాట నా రక్తంలో లేదయ్యా, మా వంశంలోనే లేదు అంటాం మనం. కానీ యోబు ఏమంటా తెలుసా? యోబు రక్తంలో దేవుణ్ణి దూషించాలనేటువంటి లక్షణం లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి, ఒళ్ళంతా కురుపులు వచ్చేసి, ఒళ్ళంతా గోక్కునే పరిస్థితులు వచ్చేసి, ఒళ్ళంతా పుండ్లు అయిపోయి రసిగారుతున్నా కానీ, బాధపడుతున్నా కానీ, ఒళ్ళంతా పుండ్లు అయిపోయి బాధ వస్తుంటే ఎలా ఉంటుందో తెలిసిన మీకు? ఏమండి, చిన్న పొక్కులు ఎగిసి నరం మీద బాధ పెడుతుంటే మనం పడుకుంటామా? అంతేందుకండి, చెవి పోటు వస్తే పడుకుంటాం మనం. చెవిలో చిన్న పోటు వచ్చింది అనుకోండి, చిన్న పొక్కులు వేసింది అనుకోండి, చెవిలో పుండు వేసింది అనుకోండి, పడుకుంటాం మనం? రోజు తలుచుకుంటాం. రోజు పడుకున్నప్పుడు చురుకు అని పోటు వస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయి, అమ్మనుంటే అమ్మని తిడతాం, నాన్నుంటే నాన్న తిడతాం, డాక్టర్ ఉంటే డాక్టర్ తిడతాం, మందులు ఇచ్చాడు తిడతాం, ఏ మందులు ఇచ్చాడు వీడు ఇంకా తగ్గలేదు అంటాం. అమ్మ చెపోటు వచ్చేస్తుంది, ఏంటి ఇది బాధ, ఏంటి గొడవ ఏంటి అంటాం, నాకే రావాలా అంటాం. పంటి నొప్పి అనుకోండి ఎలా ఉంటుందండి? పంటి నొప్పి
చెవులో పోటు పక్కన పెట్టండి, పిప్పని ఉందనుకోండి పోటు వస్తుందా? ఎలా ఉంటుంది పోటు? అది నరాలు జివ్వు జివ్వున లాగుతూ ఉంటాయి. కాలి నరం మీద పొక్కేస్తే ఆ పోటు ఇంకా బాగుంటుంది. మరి ఒళ్ళంతా చర్మం అంతా పొక్కులైపోయి, దేహం అంతా గురుపులైపోయి, పాత కలిగిన గురుపులైపోయి వేదనతో ఉన్నటువంటి యోబు ఎందుకు దేవుని యందు నిరీక్షణ వదిలిపెట్టలేదు, యథార్థతను వదిలిపెట్టలేదు అంటే యోబు జీవితం దేవునికి అంకితం చేస్తాడు కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయం అండి ప్రియదనబడ్లారా. యోబు రెండవ పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొంటూ ఆఖరికి 42 అధ్యాయాల వరకు కూడా యోబు తనకున్నటువంటి బాధను, తనకున్నటువంటి వేదనను వెళ్ళబోసుకుంటూనే వచ్చేసాడు. ఈ 42 అధ్యాయాలు ఉన్నటువంటి యోబు గ్రంథం మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయము మనకు జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన అధ్యాయాలన్నీ కూడా యోబుకి తన స్నేహితులకి జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరముల గురించినటువంటి సత్యాలు ఇక్కడ మనము చూడగలుగుతాం. ప్రియదనబడ్లారా, యోబు కురుపులతో నిండిపోయాడు. తన స్నేహితులు బాధపడుతున్నాడని యోబును చూడడానికి తన స్నేహితులు వచ్చినట్లుగా తర్వాత మనము చూడగలుగుతామండి. 11వ వచనంలోంచి యోబుకున్నటువంటి స్నేహితులు యోబును చూడడానికి వచ్చారు. యోబును చూడడానికి వచ్చి దాదాపు 7 రోజులు యోబును చూసిన తర్వాత యోబు స్నేహితులు ఉన్నటువంటి మొదటి వాడు ఎలీఫజు, రెండవ వాడు బిల్దాదు, మూడవ వాడు జోఫర్. ఇలా ముగ్గురు ప్రాణ స్నేహితులు. స్నేహితులు అనేవారు ఎప్పుడు మనకు వస్తారో తెలిసింది, డబ్బున్నప్పుడు మనతోనే ఉంటారు. డబ్బు కలిగిన వారికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని సామెతల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో ధనవంతుల గురించి ఒక మాట అక్కడ చెప్పబడింది. చదువుతాం ఒకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. ఈ సందర్భంలో ధనవంతులకు అనేక మంది స్నేహితులు ఉంటారు. దరిద్రునికి ఎవరు కూడా స్నేహితులు ఉండరు. చదవండి ఒకసారి. ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఈ మాట మీద జ్ఞాపకం పెట్టుకోండి. ధనవంతుడు యోబు గొప్ప ధనవంతుడు కాబట్టి యోబుకి ఎంతమంది స్నేహితులు ఉంటారండి? అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఎప్పుడు? ఆస్తి ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, బిడ్డలున్నప్పుడు, ఆస్తిపాస్తులు బాగా ఉండి తొలదొగుతున్నప్పుడు యోబుకి అనేక మంది స్నేహితులు ఉన్నారు. యోబు బాగున్నప్పుడు స్నేహితులు ఉన్నారు. యోబుకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో, బాధ వచ్చిందో, భార్య విడిచి వెళ్ళిపోయింది, తర్వాత స్నేహితులు కూడా విడిచి వెళ్ళిపోయారు, బంధువులు కూడా యోబుని విడిచి వెళ్ళిపోయారు. ఆఖరిగా 3 స్నేహితులు మాత్రం ప్రాణ స్నేహితులు యోబుని చూడడానికి వచ్చారు. మొదటివాడు ఎలీఫజు, రెండోవాడు బిల్దాదు, మూడోవాడు జోఫర్. ఈ 3 వచ్చి యోబు దగ్గర కూర్చుని యోబును చూసి యోబును గుర్తుపట్టలేక యోబు ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారు కూడా బట్టలు చెంపుకొని బూడిద పోసుకుని యోబు గురించి 7 రోజులు వారు అలాగే యోబును చూస్తూ మాట్లాడకుండా అలాగే 7 రోజులు నిశ్చేష్టులై ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారో పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడింది. యోబుని అంతకు ముందు వారు చూసినప్పుడు యోబు మంచి వస్త్రాలు కట్టుకుని, సేనాయి వస్త్రాలు కట్టుకుని, రాజవస్త్రములు కట్టుకుని యోబు దర్జాగా, ధైర్యంగా, సంతోషంతో ముఖం కలకలలాడుతుండగా స్నేహితులు వచ్చినప్పుడు ఆలింగనం చేసుకునేటువంటి పరిస్థితులు యోబు ఉండేవాడు. యోబు ఎప్పుడు తన స్నేహితులు వచ్చినా కానీ వారికి విందులు వినోదాలు చేసేటటువంటి స్థితిలో ఉండేవాడు. ఈ రోజున యోబు అంతా పోగొట్టుకున్నాడు, దరిద్రుడైపోయాడు. గొప్ప ధనవంతుడైనటువంటి యోబు దరిద్రుడైపోయాడు. స్నేహితులు వచ్చి చూసేసరికి ఆ దరిద్రుడిగా ఉంటూ తనకు ఉన్నటువంటి కురుపులను బట్టి తను బూడిదలో కూర్చుని బూడిద పోసుకుని ఆ చెల్లబెంగుతో గోక్కుంటున్నటువంటి దరిద్రుడిగా ఒక ఊరు పక్కన ఊరి చివర తన ఇంట్లో కూడా కాకుండా బయట కూర్చున్నటువంటి యోబును చూసి వీరు నిశ్చేష్టులైపోయి ఏమీ తలుచుకునే పరిస్థితిలో, తేల్చుకునే పరిస్థితిలో అలాగే 7 రోజులు తన స్నేహితులు ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత 41వ అధ్యాయం వరకు కూడా యోబు స్నేహితులు యోబుని అన్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నవి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అవకాశం ఉంటే చదవాలనిపిస్తే ఈ 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 41వ అధ్యాయము ఆఖరి వచ్చిన వరకు చదువుకోండి. యోబు స్నేహితులు అన్నటువంటి మాటలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మన సమయానికి అనుకూలంగా మనము ముందుకు వెళ్దాం. యోబు స్నేహితులు ఏమన్నారు తెలుసా? యోబు
నువ్వేదో పాపం చేస్తుంటావు, ఏదో ద్రోహం చేస్తుంటావు, ఏదో తప్పు చేస్తుంటావు, అందుకే నీకు ఈ శ్రమ వచ్చింది అన్నారు స్నేహితులు. మంచి స్నేహితులు ఉండడం మంచిదే, చెడ్డ స్నేహితులు కూడా మనకు ఉంటూ ఉంటారు. డబ్బున్నప్పుడు ఉన్నవాడు, డబ్బు లేనప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినవాడు చెడ్డ స్నేహితుడే. డబ్బున్నా డబ్బు లేకపోయినా ప్రేమించేవాడు మంచి స్నేహితుడు. గమనించండి, స్నేహితులు మనకు మంచిదే. దేవుడు ఒక మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నీకు ధనం ఉన్నప్పుడు నువ్వు ధనమును బట్టి నీకు అనేక మంది స్నేహితులను సంపాదించుకోమన్నాడు దేవుడు. యేసు ప్రభువారు ఏమన్నాడు? నీకు డబ్బు ఉంటే గనక స్నేహితులను సంపాదించుకో. ఎందుకు స్నేహితులు సంపాదించుకోవాలి? ఒకవేళ ధనం నిన్ను విడిచి వెళ్ళిపోతే ఆ స్నేహితులు నీకు సహాయం చేస్తారు కనుక ధనం ఉన్నప్పుడు నువ్వు స్నేహితులను సంపాదించుకోమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటే. ఈ రాత్రి మనకి స్నేహితులు ఉండవచ్చు, మంచి స్నేహితులు ఉండవచ్చు, చెడ్డ స్నేహితులు ఉండవచ్చు. స్నేహితుడు మంచోడో చెడ్డోడో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు మనకు మంచి స్నేహితుడు. కష్టంలో విడిచిపెట్టేవాడు మనకి స్నేహితుడు కాదు. కష్టంలో స్నేహితుడు విడిచిపెట్టేవాడు స్నేహితుడు కాదు. డబ్బు ఉన్నప్పుడు స్నేహంగా ఉండి, డబ్బు లేనప్పుడు దరిద్రుడుగా ఉన్నప్పుడు వాడు స్నేహం చేయలేదంటే అర్థం ఏంటో తెలిసింది? అటు డబ్బు కోసమే నీ దగ్గరికి వచ్చాడనేటువంటి అర్థం నీకు కలుగుతుంది. ప్రియదినబడలారా, తప్పిపోయిన కుమారుడు డబ్బుతో వెళ్ళినప్పుడు స్నేహితులు ఉన్నారు కూడాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి పంచిపెట్టుకుని దూరదేశం వెళ్ళినప్పుడు స్నేహితులు కూడా వెళ్ళారు. వాడి దగ్గర డబ్బంతా అయిపోయిన తర్వాత, డబ్బంతా తినేసిన తర్వాత, వాడి దగ్గర డబ్బు ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత స్నేహితులు అందరూ కూడా ఆయన విడిచి ఇంటికి వెనక్కి వచ్చేస్తారు, ఒంటరి అయిపోయాడు. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోబు కొన్నటువంటి స్నేహితుల్లో ముగ్గురు మాత్రం యోబు స్నేహితులు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఎలీఫాజు, బిల్దాదు, జోఫర్. వీరు ముగ్గురు కూడా యోబును ఆటాడేసుకున్నారన్నమాట. ఎలాగ ఆడుకున్నారు తెలుసా? నువ్వేదో తప్పు చేస్తావు, అందుకే ఈ శ్రమ నీకు వచ్చింది. ఏదో పాపం చేస్తావు, అందుకే నీ సంపద అంతా పోయింది, నీ బిడ్డలందరూ కూడా చనిపోయారని వారు అనడం, వారు యోబును ఓ మాదిరిగా చెప్పాలంటే తిట్టడమే. దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిపరుడు, అయినా కానీ నీవేదో పాపము తప్పు చేస్తావు. మనం కూడా ఏదన్నా శ్రమలో ఇరుక్కున్నావు అనుకోండి, ఎవరన్నా మన స్నేహితులు వచ్చి ఏమంటారు తెలుసా? ఏదో చేసి ఉంటావే నువ్వు, లేకపోతే ఇలాగా నీకు జరగదు అంటారు మనల్ని. కానీ మనకి ఇలాగ ఎందుకు అయ్యిందో వాళ్ళకి తెలియదు. నిజంగా ఏదో రాయేస్తారు మన మీద, ఏదో ఒక మాట మన మీద వేస్తారు. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి వారు మనల్ని తిట్టడానికే చూస్తారు, కానీ మనల్ని మేలుతో నింపడానికి వారు చూడరు. ప్రియదినబడలారా, ఎలీఫజు అలాగే బిల్దాదు, జోఫర్, ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబుతో పాటు ఉన్నారు. ఉండి 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 యోబుని అనేకమైన మాటలు చెప్పి, అనేక విషయాలు చెప్పి, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు, నువ్వేదో తప్పు చేస్తావు, పాపం చేస్తావు, దుర్మార్గం చేస్తావు, అందుకే నీకు ఈ గతి పట్టింది అని యోబును అన్నవారు మొదలుపెట్టి అని 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 అన్న తర్వాత ఆఖరిగా యోబు వారితో చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాటలు దేవునికి కూడా గిట్టలేదు, నచ్చలేదు అనేటువంటి సత్యాన్ని 42వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఎలీఫజు, బిల్దాదు, జోఫరు కాకుండా యోబు దగ్గరకు వచ్చిన స్నేహితులలో ఎలీహు అనేటువంటి స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడు చాలా మంచి స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలీహు కూడా యోబు యొక్క స్నేహితుడే. ఎలీహు వచ్చి వారందరిని కూడా, ఆ ముగ్గురు స్నేహితులు మాట్లాడటం అయిపోయిన తర్వాత, వారు పెద్దవారు కనుక పెద్దవారు మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు కనుక ఎలీహు ఓపుకు బట్టి ఎలీహు ఒక మాట అంటాడు, యోబు జీవితంలో అన్యాయం చేసిన వాడు కాదు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తి కలిగిన వాడు. అతనిని దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో, ఆ పరీక్షకు గురవుతున్నాడేమో, మీరెందుకు ఆలోచించరు అని చెప్పిన వాడు ఒకే ఒకడు ఎలీహు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు యొక్క స్నేహితులలో ఎలీహు చాలా శ్రేష్టమైన వాడు, చిన్నవాడు, యవ్వనస్తుడు. యోబును అంత ముందు చూసిన వాడు, ఇప్పుడు కూడా చూస్తున్నటువంటి వాడు ఎలీహు. ఎలీహు మంచి స్నేహితుడు కనుక ఎలీహు యోబును బట్టి మంచి మాటలు పలికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆఖరి అధ్యాయం 42వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే చూడండి, ఎలీఫజును బట్టి, బిల్దాదును బట్టి, జోఫరును బట్టి దేవుడు కూడా కోపగించుకున్నాడు. దేవుడు కూడా వారిని
గద్దించినట్లుగా ఈ 42వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆఖరి అధ్యాయం మనం చూస్తే ఈ కాంక్లూజన్ మనకు అర్థమవుతుంది. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నీ ఉద్దేశం మంచైనా చెడైనా నీ ఉద్దేశం నెరవేరుతుంది తండ్రి. నువ్వు అనుకున్నటువంటి ఉద్దేశం ఏదైనా నెరవేరుతుందని నాకు ఇప్పుడు నేను తెలుసుకోండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేయు. నీవు వీడవడు అంటే నేను ఎవరిని, అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని. ఎవరి దగ్గర? తన స్నేహితుల దగ్గర మాట్లాడాడు. నేను మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపమని దేవునితో చెప్తుండు. ఒక సంగతి నిన్ను అడుగుతున్న దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుతున్నానని దేవుని చూసి యోబు ఇక్కడ పలుకుతున్న మాట 5వ వచనం మనం చూస్తున్నాం. వినికిడి చేత నేను వార్త నేను వింటిని, కానీ నేను కన్నులారా నిన్ను ఇప్పుడు చూస్తున్నాను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు యోబుతో, సుడిగాలులో ప్రత్యక్షమై యోబుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను యెహోవా. యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాను దేవునితో చెప్తున్నాడు యోబు. నేను ధూళిలోను బూడిదలోను కూర్చొని నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇదిగో నువ్వు అనుకున్నది నెరవేర్చగల గొప్ప దేవుడు, నన్ను దర్శించావు, అందుకు సంతోషం అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత, అయితే తేమానీయుడైనటువంటి ఎలీఫజుతోను ఇలాగూ సెలవిచ్చిన, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఎవరు పలకలేదు? ఎలీఫజు, బిల్దాదు, జోపారు అనేటువంటి 3 స్నేహితులు యోబు పలికినట్టుగా దేవుని గురించి కానీ యోబుకున్న శ్రమల గురించి కానీ వారు మంచి మాటలు పలుకలేదని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక యోబుతో మాటలు పలికిన తర్వాత, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైన పలకలేదు కనుక నా కోపము నీ మీదను 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఎవరిద్దరు స్నేహితులు? ఎలీఫజుకున్నటువంటి 2 స్నేహితులు బిల్దాదు, జోపారు మీద నా కోపం మండుతున్నది. ఇప్పుడు నువ్వేం చేయాలి మీరు? కనుక నా కోపము నీ 2 స్నేహితుల మీద మండుతున్నది కనుక 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడని యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగా ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం కుళ్ళిపోయిన, బాధలతో ఉన్న, ఆస్తుపాస్తులు పోయిన, దరిద్రుడిగా ఉన్నటువంటి యోబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఎలీఫజుతో బిల్దాదుతో జోపారుతో దేవుడు చెప్తున్నాడు, మీరు యోబు పలికినట్టుగా మీరు పలకలేదు కనుక నా కోపం మీ మీద మండుచున్నది కనుక ఆ కోపం మీ మీద రాకుండా రగులకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? 7 పొట్టేళ్లను మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుని యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకు ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించింది. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన వెంటనే యోబుకున్నటువంటి ఈ శ్రమలన్నీ కూడా, ఈ కురుపులన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా వెంటనే దేవుడు తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను వచ్చి ముట్టినప్పుడు ఎలాగైతే యోబు శరీరం వెంటనే కురుపులు, అస్వస్థత ఎలాగైతే వచ్చిందో, దేవుడు ప్రత్యక్షమైన వెంటనే యోబుకున్నటువంటి కురుపులు, ఈ అస్వస్థలన్నీ కూడా వెంటనే పోని. యోబుతో ప్రార్థించుకుంటేనే కానీ మీరు బ్రతకరని ఎలీఫజుతోను బిల్దాదుతోను జోపారుతోను దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి. తేమానైనటువంటి ఎలీఫజు సుహయుడైనటువంటి బిల్దాదును నయమాతీతుడైనటువంటి జోపారును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు చేత తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాడు. మరి యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. యథార్థతను విడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి
జీవించాడు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు చిటికేస్తే చాలు మన జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటి? దేవుని యందు యథార్థతను వదిలిపెట్టకుండా ఉండాలి. ఆహారం కోసం కాదు, వస్త్రాల కోసం కాదు, సంపద కోసం కాదు, డబ్బు కోసం కాదు. యథార్థతను ఎప్పుడు కూడా మనము వదిలిపెట్టకుండా దేవునిలో యథార్థంగా మనం జీవించగలిగితే మన జీవితాలను దేవుడు కాపాడి క్షేమ స్థితిని మనకు దయచేయబడి ఉన్నాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నింతలు అంటే అండి? 2 ఇంతలు. అంటే అంతకుముందు యోబుకు ఉన్నటువంటి బిడ్డలంతమంది 7 కుమారులు, 3 కుమార్తెలు. 7 కుమారులకి 7 కుమారులు, 3 కుమార్తెలు, 3 కుమారులు మరలా దేవుడు యోబుకు దయచేశాడు. తర్వాత ఏమైందండి యోబుకు? 7,000 గొర్రెలు. అంతకు ముందు సాతాను గాడు నాశనం చేశాడు 7,000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 14,000 గొర్రెలు. 3,000 ఒంటెలు సాతాను గాడు చంపేశాడు. ఇక్కడ 6,000 ఒంటెలు, రెండవదిగా 2 ఇంతల ఆశీర్వాదం. అలాగే 1000 ఎద్దులు ఉండేవి, 1000 ఎద్దులు ఉండేవి, 2,000 ఎద్దులు దేవుడు దయచేసి 600 గాడిదలకు బదులుగా 1000 ఆడు గాడిదలను దేవుడు మరలా యోబుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎంత ఆశ్చర్యమైన స్థితి ఏంటి తెలుసండి ప్రియమైన బిడ్డలారా? అతనికి దయచేస్తున్నాం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారు అందరూ వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదుగా రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేచి దుఃఖము పొందినవని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక వరహానం, ఒక్కొక్కడు ఒక బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చిరి. బహుమతులు కూడా ఇచ్చారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధలో ఉన్నప్పుడు పారిపోయిన వాళ్ళందరూ, వదిలిపెట్టిన అక్క చెల్లెళ్ళందరూ కూడా, స్నేహితులందరూ కూడా, బంధువులందరూ కూడా ఎప్పుడైతే యోబును దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే దేవుడు ఆ యోబును ఆశీర్వదించాడో, మరలా బెల్లమున్న చోటకే సీమలు వస్తున్న సంగతి మనకు తెలుసు కనుక, సామెత ఉంది కనుక, మరలా స్నేహితులు బంధువులు అందరూ కూడా యోబు ఇంటికి రావడం మొదలు పెట్టారు. యోబు మరలా గొప్ప విందు చేశాడు. విందు చేసినప్పుడు వీరందరూ వచ్చారు. వీరందరూ వచ్చి యోబుని గురించి, యోబు పడ్డ శ్రమల గురించి దుఃఖించి బాధించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుని ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు ఒక బంగారపు ఉంగరమును అతనికి తీసుకొచ్చి కానుకగా ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట యోబు గురించి ఆఖరి వచనంలో రాయబడినటువంటి మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు స్థితి మరలా స్థిరముగా మరలా దేవుడు ఆశీర్వదించాడు. మరలా యోబు చుట్టూ దేవుడు కంచి వేశాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే అధికంగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 14వ వచనం. అతడు పెద్దదానికి ఎమీమా అని, రెండవ దానికి కేజీ అని, మూడవ దానికి కెరమ్హపపు అని పేర్లు పెట్టాను. ఆ దేశం అందంతా యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. పిల్లల్ని ఇచ్చాడు, కానీ పిల్లలు ఎటువంటి వారంటండి? దేశంలోనే అంత అందమైనటువంటి కుమార్తెలు ఇంకెవ్వరికీ లేరనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియదు. అడు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూసిన పేమట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొంది 140 సంవత్సరాలు బ్రతికి యోబు తన జీవితాన్ని సాలించినట్టుగా మనం చూస్తున్నాం. శ్రమలు పొందిన తర్వాత కూడా యోబు బ్రతికాడండి, గొప్ప జీవితం జీవించాడు. యోబుని దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కష్టాలలో మనం వెళుతున్నప్పుడు, కష్టాల గుండా మనం వెళుతున్నప్పుడు మనము నిరీక్షణ కోల్పోకూడదు, యథార్థతను కోల్పోకూడదు, దేవుని యందు భయభక్తులు మనము కోల్పోకూడదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. స్నేహితులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన గొప్ప స్నేహితుడు మనకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సత్యాన్ని యోబు యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. మనుషుల సహాయం వ్యర్థము,
దేవుడు సహాయం చేస్తే ఎటువంటి పరిస్థితులైనా కానీ దేవుడు మనలను తప్పించి నడిపించి విడిపించి ఆశీర్వాదాలు కలిగజేసేవాడేటువంటి విషయాన్ని కూడా యోబు మనకు తెలియజేస్తుంది. ఏ విషయంలో కూడా యోబు దేవుడు నాకు అన్యాయం చేస్తాను అని ఏ మాట కూడా యోబు తన శరీరంలో నుంచి, హృదయంలో నుంచి, మనసులో నుంచి అనలేదు. అందుకే సాతానుగాడు యోబు ముందు ఓడిపోయాడు. దేవుని ముందు ఎప్పుడు ఓడిపోతాడు వాడు. మనుషుల ముందు కూడా సాతానుగాడు ఓడిపోతాడు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం జీవిస్తూ నీతిమత్తమైనటువంటి జీవితంలో మనం నడుస్తున్నప్పుడు మన ముందు కూడా సాతానుగాడు ఓడిపోతాడు. పర్లేదులే అంటే మన జీవితం అయిపోయినట్టే. సాతానుగాడు కొన్ని చెప్తూ ఉంటాడు, ఇది తినొచ్చు తినకూడదు అన్న విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. తెలియజేసిన విషయాలు మనం తినకూడదు అన్నవి తినకూడదు, తినమన్నవే తినాలి. ఆదామావులు తినకూడదన్న పండు తిన్నబట్టే కదా మనకి పాపం మనకు వచ్చింది, ఈ శాపం మనకు వచ్చింది. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క పద్ధతిలో మనం ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకునైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబెట్ట మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఎవరైతే ఏ అవసరం చేత మీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నారో, ఏ అక్కర చేత సన్నిధానంలోకి వచ్చి ఉన్నారో వారికి ఉన్నటువంటి అక్రతలు తీర్చండి తండ్రి. యోబుని కాపాడినట్లుగా సంఘాన్ని సంఘబెట్టలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి తండ్రి. నైనా ఏ కుటుంబంలో అయితే రండి ప్రభా సమస్యలు, శోధనలు, ఇరుకులు ఉన్నాయో ప్రభా, ఆ ఇరుకులను, ఇబ్బందులను ప్రభా మీరే విడుదల కలిగించండి. ఎవరైతే ప్రభునైనా దుఃఖంతోనూ బాధతోనూ ఈ రాత్రి మీ సన్నిధానంలో ఉన్నారో వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధను ప్రభా తీసివేయండి తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఎవరైతే నేను ప్రభా ప్రార్థన అవసరాలు కోరి ఉన్నారో వారి ప్రార్థనలు అంగీకరించండి, వారి ప్రార్థనలు ప్రభుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచండి. ఇక ప్రభా సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా సమస్యల నుంచి విడుదల కలిగించండి. అలాగే నేను ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి నేను విడుదల కలిగించండి. ఈ రాత్రి నేను ప్రభునైనా ఇదిగో ప్రభునైనా కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. నైనా కస్తూరమ్మ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్న వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అటు రీతిగానే ప్రభునైనా అలాగే భావనమ్మ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. రామణమ్మ గారిని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మమ్మ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. అటు రీతిగానే ప్రభునైనా మరి ఇస్తరమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి బలహీనతలు, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులు ప్రభావం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన కుమార్తెను బట్టి, మనవను బట్టి, కుమారుని బట్టి, పవన బట్టి నేను ప్రభు ప్రార్థిస్తున్నాం. పవనకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి నేను ప్రభా, నేను శరీరపు బలహీనతలను బట్టి నేను ప్రభు ప్రార్థిస్తున్నాం. శరీరపు బలహీనత తొలగించండి. అటు రీతిగా చేతి పనులు దీవించండి. చేతి పనిలో నేను ప్రభా మెలకువలు దయచేయండి. ఆర్థిక పరమైన అవసరతలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభునైనా అలాగే ప్రభువైన పవన్కి ఇచ్చిన భార్యను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అటు రీతిగానే ప్రభునైనా మరి ప్రభా రాణమ్మను బట్టి ప్రార్థిస్తున్నాం. రాణమ్మకి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వచ్చినటువంటి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను కూడా దీవించండి. ఈ రాత్రి ప్రభా రానటువంటి వారిని గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ రాత్రి ప్రభునైనా రేపటి దినాన ప్రభునైనా మరలా నీ సన్నిధానంలో పాలు పంపులు పొందేంత వరకు మీ కాపుదల, మీ కృప తోడుగా వచ్చి నడిపించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పద్ధతిని చేర్చుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారు వ్యాపారం, చేతి పని లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి చేతి పని, వివాహంకి అవసరం పెట్టిన వారికి ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం. వారికి వివాహాలు జరగడానికి కృప చూపించండి. అనారోగ్యం ఉన్న వారి వరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యం నుంచి విడుదల కలిగించిన ప్రభునైనా యోబుని దీవించినట్టుగా ప్రభుని ఈ బిడ్డలను కూడా ప్రభు రెండింతల ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించి నీ సన్నిధానపు ఆశీర్వాదం నీ బిడ్డల హృదయాలలో, జీవితాలలో, కుటుంబాలలో సమృద్ధిగా నింపి నడిపించుదురుగా. కానీ ఈ రాత్రి నీ బిడ్డల కొరకు చేసిన ప్రతి ప్రార్థనను ప్రభు పాదసన చేసుకుని కృపా దీవెనతో నింపుదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండును గాక. ఆమేన్. యేసు రక్తమే చెప్పు.
ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.